నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శంకారూపేణ మచ్చిత్తం పంకీకృతమభూద్యయా కిం కరీయస్య సా మాయా శంకరాచార్యమాశ్రయేత్. ఓం యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. కో వా దరిద్రో హి విశాలతృష్ణః శ్రీమాంశకో యస్య సమస్తతోషః జీవన్మృతః కస్తు నిరుద్యమో యః కిం వామృతం స్యాత్ సుఖదా నిరాశా. దరిద్రుడు ఎవరంటే విశాల తృష్ణ కలిగిన వాడు. శ్రీమంతుడెవరు అంటే సమస్తతోష. సమస్తతోష సమస్తము ఎప్పుడు ఎల్లప్పుడూ సంతోషముగా ఉండువాడు. సంతోషంగా ఉండాలంటే ఎట్లొస్తుంది? వీడికి సంతోషము బయట ఉండాలి అని అనుకుంటే బయట నుంచి రాదు సంతోషం. కాబట్టి బయట ఉండేటువంటి దాని నుంచి కాదు ఇతను సంతోషపడుతున్నది. సంతోషము తన సహజ స్వరూపం. సంతోషం తన సహజ స్వరూపం. తన సహజ స్వరూప అనుభవంలో తను ఉన్నాడు కాబట్టి బయట జరిగేటువంటి వాటన్నింటినీ ఇవి జరుగుతాయి. దానికి నేను లోబడాల్సిన అవసరం లేదు. జరుగుతూ ఉండేదానికి నేను సాక్షిని, చూస్తూ ఉంటాను. జరుగుతూ ఉంటే చూస్తూ ఉంటాడు అంతే. చివరికి తన శరీరానికి ఏమైనా వచ్చినా కూడా చూస్తూ ఉంటాడు అంతే. అయ్యో ఏమైపోయింది, ఏమో వచ్చేసింది అట్లా బాధపడ్డా. శరీరానికి కాకపోతే ఇంక దేనికి వస్తుంది? శరీరం ఉంది, శరీరానికి వస్తుంది. దాని కర్మ అది అనుభవిస్తున్నది. చూడండి ఎట్లా ఉందో. ఇలా ఉంటే దాని కర్మ అది అనుభవిస్తూ ఉంది. నేనుగానే ఉన్నాను
అని ఉండి చూడు ఎంత ఈ శారీరక బాధలు నిన్ను ఇబ్బంది పెట్టవు. అది శరీరానికి వచ్చినటువంటి కర్మ. శరీరానికి వచ్చిన కర్మ కూడా కాదు, ఇంకా మాట్లాడితే 3 రోజుల నుంచి ఇదే చర్చ జరుగుతూ ఉన్నది. మనస్సే మెదడు, మెదడే శరీరం, శరీరమే బయట ఉన్నటువంటి విషయాలు, ఇవంతా మనస్సే. అంటే మనస్సులో ఏది ఉందో అదే బయట వస్తున్నది. చింత చెట్టు ఎంత పెద్దదైనా చింత చెట్టులో వేప పూలు రావు. చింత చెట్టులో వేప పూలు రావు. కాదండి వీరబ్రహ్మం గారు చెప్పినారు అని అంటే, చింత చెట్టుకు కూడా అంటు కడితే వస్తాయి. ఎవడన్నా కట్టచ్చు అట్లా. అది వారేమన్నా ఊహించి వారు చెప్పి ఉండొచ్చు. ఇప్పుడు మామిడి చెట్లు ఉంటాయి, బంగినపల్లి మామిడి చెట్టు ఉంటుంది, దాంట్లో కాయలు బాగా రాలేదని అనుకో, వేరేది అంటు కడతారు. అంటు కడితే కింద చెట్టు ఏమో బంగినపల్లి, పైన వచ్చేదేమో వేరేటివి. ఇలాగా వస్తాయి. అదేవిధంగా జామ చెట్టుకు కూడా వీళ్ళు ఏం చేస్తారంటే అంటు కడతారు. అంటు కట్టేది బాగా తెలుసుగా మీకు. అంటు కడితే ఆ చెట్టుని ఇక్కడ మనం తెచ్చిపెట్టుకోవాలనుకో, ఆ చెట్టును కొమ్మను ఏదో చేసి దానికి ఇంకోటి పెట్టి దాన్ని బాగా కలిపేసి ఒక ప్లాస్టిక్ దీంతో చుట్టేసి, గుడ్డ చుట్టేసి దాన్ని బాగా పెట్టి ఒక 10-15 రోజులు చూస్తే తర్వాత దాంట్లో మొలకలు వచ్చింటే దాన్ని కట్ చేసుకొని వచ్చి ఇక్కడ పెట్టి మనం పెంచుకుంటాం. అప్పుడు అది ఇదైపోతుంది. కిందేమో పోషణ ఇచ్చేదంతా అదే, కానీ పైన వచ్చేదంతా దాని ఫలాలు ఉంటాయి. కాబట్టి ఈ శరీరం ఉండాది అంటే ఈ మనస్సు, ఈ శరీరాన్ని రూపంగా అదే మనస్సే ఉంది. ఈ శరీరంలో అనుభవిస్తుండే సుఖదుఖాలను మనస్సే అనుభవిస్తోంది. అంటే మనస్సు చేసుకోండే కర్మలను మనస్సే ఈ శరీరం రూపంగా అనుభవిస్తోంది. దానికి నువ్వు చికిత్స చేయాలంటే ఎవడు చేస్తాడు? అహం ఔషధం. దీనికి మందు ఎవరు? నేనే అంటే అహం స్వరూపమే ఔషధం. ఈ శరీరానికి జరిగేటువంటి వాటిని ఎవడు ఆపలేడు. ఆపేటట్లయితే శ్రీకృష్ణ పరమాత్మ తను అక్కడ పడుకుని ఉంటే వాడెవడో బాణపుతో కొడితే, వేటగాడు బాణంతో కొడితే వేలుకొచ్చి తగిలి వారి శరీరాన్ని విడిచిపెట్టడం ఏంటి? పరమాత్మ. ఇట్లా జరగకూడదని అనుకోవచ్చు కదా అతను. చెప్పండి. అంటే మీ శరీరానికి ఏమేమి జరగాలనుందో ఆ కర్మ సంస్కారాన్ని అనుసరించి జరిగి తీరుతుంది. మరి నేనేం చేయాలి ఇప్పుడు? నేనుగా ఉండుటయే, సాక్షిభూతుడుగా ఉండుటయే. మాట్లాడాల్సి వస్తే శాస్త్రం ప్రకారం మాట్లాడుట, చేయాల్సి వస్తే శాస్త్రం ప్రకారం చేయుట. ఏమి జరిగినా నేను చేస్తే శాస్త్రం ప్రకారమే చేస్తాను. ఆడ జరుగుతూ ఉండేది దాంట్లో ఇలా జరగాలనే అలా జరగాలనే అని నాకు లేదు. అవును, శరీరం కదా. అందుకే ఇప్పుడు నేను ఇంతకు ముందు ఒక మాట చెప్పాను. తత్వవిధానంద స్వామి వారు కూర్చొని క్లాస్ చెప్తున్నారు. క్లాస్ చెప్తూ తత్వవిధానంద అంటే ఇదనుకున్నారా? తత్వవిధానంద అంటే ఇదనుకున్నారా? జ్ఞానం. చూడండి, జ్ఞానం అంటే వారి నుంచి ప్రకటమవుతూ ఉన్నదే అది తత్వవిధానంద. శ్రీకృష్ణుడు అంటే ఇదనుకుంటున్నారా? కాదు, శ్రీకృష్ణు నుంచి వెలువడిన జ్ఞానం, తత్వం. అర్థమవుతున్నదా? కాబట్టి శరీరము ఎవరిదైనా శరీరమే.
దివ్య, మంగళ, విగ్రహ ఇవంతా ఎవరికి లేవు. మధ్యలో తెచ్చిపెట్టి నీ మనసుతో నువ్వు చేసుకుంటా ఉండేదాన్ని మేమేం చేయలేము. దివ్యాల మంగళాల ఏమీలా. నీ శరీరం కూడా దివ్యమైనదే. నీ శరీరం కూడా దివ్యమైనదే. ఎందుకు? ఆ శరీరము పంచమహాభూతములన్నీ ఇక్కడ ఉన్నాయి. ఎంత దివ్యం! పంచమహాభూతముల స్వరూపముతో కలిసి ఉండి ఇందులో చైతన్యం ప్రకటమవుతున్నది. దీనికంటే మంగళం ఇంకేం కావాలి? విగ్రహం, ఆహా ఎంత బాగా కనిపిస్తుంది! ఇదే విగ్రహం, దివ్య మంగళ విగ్రహం. అది కాదు, ఇది కూడా దివ్యమంగళమే. అన్నీ దివ్యమంగళములే. ఒకటి మాత్రం దివ్యమంగళము, నేను దివ్యమంగళం కాదు, ఇది తప్పు. ఎంత గొప్పవాడు చెప్పినా తప్పే. కాబట్టి శరీర ధర్మాలు పుట్టుక మరణం. శరీర ధర్మం అది. దేహో నాహం జన్మ మృత్యు కుతో మే. దేహో నా అహం. అహం అంటే నేను, దేహము నా కాదు. మరి జన్మము మృత్యు ఎవరికి? దేహానికి. మరి నేను ఈ దేహాన్ని చూచేవాడను. ఎప్పుడు చెప్తాను ఇది మాట? దేహం పోయిన తర్వాత కాదు, దేహం ఉండంగానే చెప్తుంది. అది చెప్పడం కాదు, అలా ఉండుట. అలా ఉంటే దాని గురించి తెలిసినట్లు. నోటితో చెప్తే వాడికేందో వాచాజ్ఞానం, 10 మందిలో పేరు తెచ్చుకోవాలని వాడికేందో తెలుసునని చెప్తున్నట్లుగా అదొక అహంకారం. అవసరంలే, ఒకడు వినాల్సిన అవసరంలే. ఎవడికైనా వాడి ప్రారంధంలో వాడికి వినాలనుంటే వస్తాడు, తెలుసుకుంటాడు. వాడి ప్రారంధం ఎట్లుందో, ఎవరెవరి ప్రారంధం ఎలా ఉందో మనకేం తెలుసు? జరుగుతూ ఉంది, జరగని. నా ప్రారంధం ఇలా ఉంది, నేను చేయాల్సిందేంటి? నేనుగా ఉండుటయే, తెలుసుకున్నటయే. ఆకాశంలో ఏమేమో జరిగిపోతుంటాయి. ఆకాశం ఎప్పుడైనా అయ్యో ఇంత జరిగిపోయిందే, అంత జరిగిపోయిందే అనేమని అనుకుంటుందా? ఎప్పుడు అనుకోదు. ఆకాశం బ్రహ్మ సదృశం. బ్రహ్మను గురించి చెప్పాలంటే, అంటే ఆత్మను గురించి చెప్పాలంటే ఆకాశం ఒక్కటే ఉదాహరణ దానికి. ఆకాశం ఒకటే. ఆకాశము తప్ప ఇంకొకటి ఆత్మస్వరూపాన్ని గురించి ఉదాహరణగా చెప్పేదానికి ఇంకొకటి లేదు, ఇంకొకటి లేవు. భూమి కూడా పోతుందిగా. భూమిలో కూడా నీకు తవ్వితే గుంత పడుతుంది. ఆకాశాన్ని తవ్వు గుంత పడుతుందేమో. భూమి మీద నడు, నీకు గుర్తులు పడతాయి. ఆకాశం మీద నడు, గుర్తులు పడతాయేమో. భూమి మీద వర్షం పడితే తేమగా అయిపోతుంది, బురదైపోతుంది. ఆకాశంలో ఎంత వర్షమన్నా పడిని ఏమవుతుంది? ఏమీ లేదు. కాబట్టి ఆకాశము లాంటి దేనితోనూ సంగము లేని అన్నింటినీ గమనిస్తూ ఉండేటువంటి స్వరూపం నేను. నాలో ఎటువంటి వికారం లేదు అని ఉన్నవాడు సమస్త తోష. వాడికి ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయి. శరీరానికి ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి. అయినా అతను ఎలా ఉంటాడు? నిర్మలంగా ఉంటాడు. ఎందుకంటే ఇది దాని కర్మది వచ్చింది. అప్పులోడు వచ్చినాడు,
అప్పు తీసుకుపోతున్నాడు. నేనేం చేయాలా? చూసారా అట్లా ఉంది. శరీరాన్ని పైన అప్పులోడు వచ్చినాడు. చూడండి, మీరు ఎక్కడో ఉంటారు, అనారోగ్యం వెళ్తుంది. ఈ డాక్టర్ దగ్గర ఎవరి దగ్గర ఒకరి దగ్గర చూపిస్తారు, వీడి దగ్గర బాగా కాదు, ఇంకొక దగ్గరికి అడగపోతారు, వాళ్ళ దగ్గర బాగా కాదు. మీకు అనిపిస్తుంది ఎవడో చెప్తాడు ఆడ, ఫలానా డాక్టర్ అయితే పలా చూస్తాడు, వాడి దగ్గరికి పోతాడు. అంటే ఎందుకు వాడి దగ్గరికి పోతున్నారు? వాడికి నువ్వు అప్పు ఉండవు, వాడికి అప్పు ఉండవు కాబట్టి నీ బుద్ధికి ఆ మాట వచ్చింది. ఇప్పుడు నువ్వు వాడిని ఆడికి పోతున్నావు. ఇప్పుడు ఫలానోడు చెప్పినాడు కాబట్టి నేను పోతున్నాను కాదు, వాడికి అప్పు నన్ను ఇచ్చేసి వచ్చేదానికి పోతున్నాను పోవాలా. వివేకవంతుడు అలా ఉంటాడు. వివేకం లేనివాడు ఏందో ఏ డాక్టర్ దగ్గరికి పోయినా బాగాల, ఏం చేసేదేమో ఏం డాక్టర్లో ఇల్లు డాక్టర్లో ఇట్లా ఉంటాడు. అట్లా కాదు. ఆత్మజ్ఞానం కలిగిన వాడు ఆత్మజ్ఞానియే డాక్టర్. ఆత్మజ్ఞానియే డాక్టర్. ఎందుకు? ఆ శరీరానికి వచ్చింది అదే అనుభవిస్తుంది, నాకేమి. ఇంకా దీనిపైన చాలా చాలా వస్తాయి, వాటినంతా చెప్పుకుంటూ పోతాయి. సరే, అందువలన సమస్త తోష. తర్వాత జీవన్మృత. జీవించి ఉండగా మరణించిన వాడెవడంటే, జీవించి ఉండగా ఆత్మస్వరూపము నేను అనే భావన లేకుండా, కనీసం ఆత్మస్వరూపం కోసం ప్రయత్నం చేయకుండా యమనియమాదులను కూడా పాటించకుండా, యమనియమాదులను కూడా అంటే అంత తక్కువవి ఏంటివి? యమనియమాదులు కూడా పాటించలేదు వాడు. అయ్యా వాడు కనీసం ₹1 కూడా ఇవ్వలేదయ్యా అంటే అర్థమేమే? ₹1 కూడా ఇవ్వలేదని అంటే అంత తక్కువ కూడా చేయలేదయ్యా వాడు కదా అర్థం. అక్కడ అంత పని అంటే వీడు యమనియమాదులు కూడా పాటించలేదయ్యా వీడు అని అంటున్నాడు. ఇక్కడ యమనియమాదులు కూడా పాటించలేదయ్యా అంటే అప్పుడు అర్థమేంటే అది కూడా వాడు చేయలేదు, ఆ మార్గంలో కూడా వాడు లేడు. అంటే ఇప్పుడు వాడేంటే, ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అతన్ని ఎవరిని చక్రాయుధంతో చంపుతాడు చూడండి, శిశుపాలుడిని ఇంకా వాళ్ళమ్మ, అది మీకు కథ తెలిసిందే కదా, చిన్నప్పుడు శిశుపాలను పట్టుకునే లోపల వాడికి ఏదో 3 కన్నులు ఉండేటివి పోయి ఒక కన్ను వచ్చి శరీరం అంతా కూడా బాగా అవుతుంది. అప్పుడు వాళ్ళమ్మకు అప్పుడు అశరీరం అని చెప్పి ఉంటుందట, ఇతను ఎవరి చేతిలో పట్టుకుంటే వీడు బాగవుతాడో వాని చేతిలోనే చస్తాడు అని. అందుకని వాళ్ళమ్మ అడిగింది కృష్ణుణ్ణి, మేనత్త, నాయనా నా కొడుకు నువ్వు కాపాడప్ప, నీ చేతిలోనే చస్తాడని ఉందనంటే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు? 100 తప్పులని క్షమిస్తాను అని. ఒకేసారి 100 తప్పులు. చూడండి ఎట్లా ఉందో. అప్పుడప్పుడు చేసే తప్పులన్నీ లెక్కల, ఒకేసారి కన్నా 100 తప్పులు చేస్తే అంటే ఎంత దయ. అంటే విషయం ఏంటంటే, ఆ కాలం అంటే శ్రీకృష్ణుడు ఉన్నటువంటి కాలంలో తప్పులు చేసేవాళ్ళు లేరు. ఒకవేళ తప్పు చేసినా ఏదో అక్కడక్కడ తప్పులు జరిగేటివి, అట్లా ఉండేటివి. ఒకేసారి తప్పు చేస్తే కూడా అది అట్లా తక్కువగా ఉండేటివి. అట్లాంటిది వీడు ఒకేసారి 100 తప్పులు అంటే అది క్షమించరాని నేరం. అందుకు వాళ్ళ అమ్మే అనింది, 100 తప్పులు కన్నా చేస్తే వీడు లేకపోయినా పర్లేదు నేను అన్నది. చాలు. చూడు శ్రీకృష్ణ పరమాత్మ అన్నింటికి చూడు తగులుకోడు, అడుంటాడు మళ్ళా. అది ఆయన లేని పరిస్థితి ఉండదు, ఆయన దానితోనూ తగులుకోడు. అదే శ్రీకృష్ణుడు అంటే. శ్రీకృష్ణుడు అంటే అదే. కానీ ఈ విగ్రహం మాత్రమే కదా, అంటే విగ్రహ రూపాన్ని చూచి మనం కృష్ణతత్వానికి వెళ్ళాలి. ఇది దృశ్యము, అది భావన. మనము ఎప్పుడు అదే భావనలో ఉంటే కృష్ణ విగ్రహము ఉన్నా లేకపోయినా ఒకటే. కానీ ఆ భావన కూడా లేనప్పుడు కృష్ణ విగ్రహం ముందర పెట్టుకొని ఆ భావన తెచ్చుకోవాలి. అందుకని నిరుద్యమోయ, యమనియమాదులు కూడా పాటించలేడంటే వాడు బ్రతికున్న సచ్చినంతో సమానం. వాడితో నువ్వేమీ, అవే చెప్తున్నాం కదా. ఇప్పుడు రోజు విచారం చేస్తున్నది అవే వీళ్ళు. సాయంకాలం పూట
అహింస, సత్యము, ఆస్తేయము, అహింస, సత్యం, ఆస్తేయం, బ్రహ్మచర్యం, దయా, ఆర్జవం, క్షమా, ధృతిర్మితాహారం, శౌచం, ఇవి 10 యమ. తపస్, సంతోషం, ఆస్తిక్యం, బ్రహ్మచర్యం, దయార్జవం, తపస్, సంతోషం, ఆస్తిక్యం, దానం, ఈశ్వర పూజనం, సిద్ధాంత వాక్యశ్రవణం, హ్రీహి, మతిశ్చ, జపో, వ్రతం. ఇవి నియమాలు. ఇవి యమము, నియమము. ఇవి 2 వస్తే మళ్ళా ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి ఇవన్నీ వస్తాయి. ఇవి 2 కింద ఫౌండేషన్ పిల్లర్స్. జీవితం నిలబడాలంటే, బాగుండాలంటే యమ నియమాదులు ఉండాలి. ఎవరైనా అయిపోయి కాక ఈ యమ నియమాదులు లేకుండా పోతే అవసరమే లేదు. వాళ్ళ మాటను వినాల్సిన పని లేదు, వాళ్ళ యొక్క చేష్టలతో కూడా మనకు పని లేదు. ఏం జరుగుతుందంటే జరుపుకొని నాకు అవసరం, అట్లాంటి వాళ్ళతో మాట్లాడాల్సిన పని కూడా లేదు. తత్వవిధానంద స్వామి వారు చెప్తారు, అదే ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పాను అనుకుంటాను. స్వామీజీని ఎవరో పిలిచారు, వెళ్ళారు. వెళ్ళిన తర్వాత కాఫీ స్వామీజీ ఏం తీసుకుంటాను, కాఫీ తీసుకుంటాను అన్నారు. సరే కాఫీ, ఏం కాఫీ కావాలి, ఏం కాఫీ అంటే స్వామీజీని చెప్తారు, ఫిల్టర్ కాఫీ ఇవ్వండి. ఫిల్టర్ కాఫీ ఉందా? ఉంది స్వామీజీ. సరే ఫిల్టర్ కాఫీ. కొంతసేపటికి ఫిల్టర్ కాఫీ కదా వాళ్ళు ఫిల్టర్ కాఫీ ఇవ్వకుండా ఏదో బ్రూక్ బాండ్ కాఫీ ఏదో ఉండదు చూడండి, బ్రూ నెస్ట్ ఏమే అదేదో అది నెస్కేఫో ఏదో అది ఇచ్చినారట. ఫిల్టర్ లేట్గా కూడా కానీ పర్లేదు అని చెప్పి స్వామీజీ చెప్పారు కదా. తప్పు కదా, అంతే. నింటే దానికి అది వేరే, అప్పుడు వేరే చెప్పిండేవారు స్వామి. కానీ స్వామీజీ చెప్పిన తర్వాత అదే ఇస్తామని చెప్పి వాళ్ళు వేరే ఇచ్చినారట. కొంచెం తాగి అక్కడ పెట్టేసి అంతే. మళ్ళీ వాళ్ళతో మాట్లాడలేదట స్వామీజీ. మళ్ళీ ఎన్నోసార్లు పిలిచారట స్వామీజీని, స్వామి మా గృహాన్ని పావనం చేయండి స్వామిని. వాళ్ళతో మాట కూడా లేదట. ఎందుకు? నువ్వు చిన్న విషయములోనే నువ్వు పాటించలేదంటే ఇంకా పెద్ద విషయాన్ని నేను చెప్పే మాట నువ్వేం స్వీకరిస్తావు? భగవంతుడు కూడా ఏమన్నాడు, ఇదంతే నా తపస్కాయ నా భక్తాయ కదాచన నచా శుశ్రూషవే వాచ్యం నచమాం యోభ్యసూయతి. ఎంత ఇదిగా చెప్పాడు చూడండి. నా మాటకు ప్రాధాన్యం ఇవ్వని వాడికి, నా భక్తుడు కానివాడికి, నా భక్తుడు కానివాడికి అంటే శ్రీకృష్ణ భక్తుడని కాదు ఇక్కడ అర్థం, తత్వాన్ని తెలుసుకునేదానికి వచ్చేవాడని అర్థం. నా తపస్కాయ, దీనికోసం పరిశ్రమ చేయాలి, కానీ వాడి శరీరం బాగుండే దానికోసమో లేదా వాడు ప్రపంచంలో బాగుండే దానికోసం చేస్తూ ఉంటే వాడు ఇంత గొప్పోడని చెప్పి వాడికి చెప్పాల్సిన పనిలే. నన్ను ఈ మధ్యలో వీళ్ళు ఏం చేశారంటే ఈ పాంప్లెట్స్ ఇచ్చేదానికి తీసుకెళ్ళారు అందరి దగ్గరికి. నాకు మనసులో నిజంగా ఇష్టం లేదు నేను పోవడానికి, ఎవరి దగ్గరికి పోవడం నాకు ఇష్టం లేదు. నేను మామూలుగా కూడా ఎవరికి పాంప్లెట్స్ ఇచ్చినా కూడా నేను ఒకటే చెప్తాను, అందరికీ తెలుపుడు చేయుట, అందరికీ తెలియజేసే దృష్టితో ఇస్తాం. నువ్వు డబ్బులు ఇవ్వాలి అని వాళ్ళని ఎవరిని అడగం. వీళ్ళందరి దగ్గరికి తీసుకెళ్ళి చెప్తా ఉన్నారు. నాకు ఇంకా ఇటెందు పరిస్థితి, ఇది ఎట్లా ఉంది, ఏంది పరిస్థితి, నేను ఎట్లా నాకు చాలా ఇబ్బంది అనిపించింది. అయినా ఇంకా తప్పదు, వీళ్ళు వచ్చి ఏదో ఇది చేస్తున్నారు కదా అని చెప్పి వాళ్ళనికంటే వెళ్ళాను. వెళ్ళి తీసుకొని పోతే అవంతా వేరే వేరే విధానాలు. కానీ నాది అదేమనాలి, ఏదో పోవాల్సింది కాబట్టి పోయినా. నేను నిజంగా చెప్తున్నాను, భగవంతుని ప్రార్థించిన ఏమనంటే ఈ బాధ నుంచి నన్ను బయటపడేయి.
నేను ప్రార్థించిన. ఏమో దాని ప్రభావం ఏమో మళ్ళీ నన్ను పిలుచుకుపోయే పరిస్థితి రాలా. వాళ్ళు పిలుచుకోవాలని ఉంది వాళ్ళకి, ఇప్పటికీ పిలుచుకోబోయే పరిస్థితి రాలా. నేను ప్రార్థన చేశాను, అది మాత్రం. కాబట్టి ఇక్కడ పరిస్థితి ఏంటంటే నిరుద్యమోయ. కాబట్టి నేను ఏం చేయాలనో అవి చేస్తూ ఉండాలి. కాబట్టి యమనియమాదులే పాటించలేదు అని అంటే వాడు బ్రతికి ఉన్నా కూడా వాడిని విడిచిపెట్టాయి అన్నాడు. సరే, బాగానే ఉంది. జీవించి ఉండగానే అమృతం స్యాత్. వాడు అమృత స్వరూపుడు. ఎవరు? వాడు జీవించి ఉండాలి. అమృత స్వరూపుడు. అమృత స్వరూపుడు అంటే అమృతమును పానం చేసినవాడు. గీతా కల్పతరుం. గీత ఏమిటది? గీత ఏమిటే? కల్పతరు. కల్పతరు అంటే గీతామాత కల్పవృక్షం. అటువంటి కల్పవృక్షం దగ్గర కూర్చో ఉండేవాడు వేరే వాళ్ళని వెళ్ళి ఏమన్నా అడుగుతాడా? చెప్పండి. ఎందుకు? గీతామాత. ఆ గీతామాత ఇస్తుంది. మహర్షి సద్గురు మలయాళ స్వామి వారిని కొంతమంది భక్తులు ఏం చేశారంటే, వారిది ఒక సిద్ధాంతం. ఎవరిది? మలయాళ స్వామి వారిది ఒక సిద్ధాంతం. ఒకరి దగ్గర నేను ఇట్లా చెయ్యి చాపను, అప్పుడు నేను ఏదో చాపినట్లు అవుతుంది. వాళ్ళ దృష్టిలో ఈయన నా దగ్గర తీసుకున్నవాడు దేహి అయినవాడు అవుతాడు అని భావన. స్వామీజీ దగ్గర ఎట్లయినా సరే నేను చెయ్యి కింద పెట్టిస్తాను అని ఒకడు ప్రతిజ్ఞ చేశాడట. అది స్వామీజీకి తెలదు. స్వామీజీ ఉన్నప్పుడు ₹1,00,000 కట్ట తీసుకొచ్చాడు అతను. ₹1,00,000 కట్ట తీసుకొని వచ్చి స్వామీజీ ఇట్లా కూర్చొని ఉన్నాడు. ₹1,00,000 ఆయన తీసుకొని వచ్చి ఇట్లా స్వామీజీకి ఇచ్చాడు. స్వామీజీ ఇది చూడండి, తీసుకోండి స్వామీజీ. ఇట్లా అంటే ఇప్పుడు ఏం చేయాలి? స్వామీజీ ఏం చేయాలా? ఇట్లా పట్టుకొని తీసుకోవాలి కదా. ఇట్లా పట్టుకొని తీసుకుంటే కింద వచ్చినట్లే కదా. స్వామీజీ ఇట్లా పట్టుకున్నాడంటే కూడా తీసుకున్నట్లే కదా. కానీ నియమం ఏంటి? వెంటనే స్వామీజీ ఏం చేశాడంటే అతని చెయ్యి పట్టుకొని ఇట్లా పెట్టాడట. అతని చెయ్యి ఇట్లా పట్టుకొని ఇక్కడ పెట్టించాడు. డబ్బుల్ని ఇక్కడ పెట్టించాడు. చూడు, వీడు బయటంతా ప్రతిజ్ఞ చేసి వచ్చాడు. నేను చూడు ఇప్పుడు స్వామీజీ దగ్గర ఇట్లా చేస్తానని. లక్ష పోలేదు, 1,00,000 వలన వాడికి వివేకం కలిగింది. ఏమని వివేకం కలిగింది? మహర్షులతో మనం పెట్టుకుంటే నేను పనికిరాని వాడిని, వాళ్ళెవరు వాళ్ళ లోకాన్నే అసలు ఇంకా అనాలనుకుంటే కన్నా లోకాన్ని కూడా సృష్టించగలిగే సామర్థ్యం వాళ్ళకు ఉంటుంది. అంతటి మహానుభావులు వాళ్ళు. కాబట్టి నా దగ్గర ఉండేదంతా కూడా ఏమీ పనికిరాదు ఇక్కడ. కాబట్టి మహాత్ములు గొప్పతనం అని చెప్పి మహాత్ములను సేవించాలి అనే బుద్ధి వాడికి కలిగింది. అప్పుడు ₹1,00,000 కలిగిందా లేదా వాడికి? అదే ₹1,00,000 ఎక్కడ పోయింది? ₹1,00,000 పోలా. నీకు ఈ జ్ఞానాన్ని ఇచ్చింది. ఆ జ్ఞానం కలగాలంటే ఈ భావన ఉండబట్టే వాడికి ఆ జ్ఞానం కలిగింది. అదే మహర్షులతో సాధూనాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం, సంభాషణం కోటి పుణ్యతీర్థఫలం. వాళ్ళ దగ్గరికి వస్తే అగ్నితో ముట్టుకుంటే అగ్ని ప్రభావమే చేస్తుంది, కానీ నీ ప్రభావం ఏమి పనిచేయదు. అది సాధువులు. బుద్ధి మారిపోయి కదా. బుద్ధి మారిపోయి మళ్ళీ స్వామీజీ దగ్గర శిష్యుడు అయినారట. నేనేం చేయలేకపోయినానప్ప, నాకు అహంకారం ఉన్నింది. ఆ మహర్షి అమ్మో ఆ మహానుభావంతో వద్దప్ప అని వాళ్ళు చేశారన్నమాట.
స్వామీజీకి ఆరోగ్యం బాగాలేకపోతే సిఎంసి వేలూరు హాస్పిటల్, అంటే రాత్రి పడుకొని ఉన్నాడు, వారికి ఏమీ స్పృహ లేకుండా అయిపోయింది. అయిపోతే స్వామీజీని వెంటనే కార్లు పెట్టుకొని తీసుకెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఆ హాస్పిటల్ సిఎంసి హాస్పిటల్లో పెట్టారట. అక్కడ డాక్టర్లంతా చూశారు, ఎంత ట్రీట్మెంట్ ఎంత ఇచ్చినట్టు. పొద్దున్నే మెలకు వచ్చింది స్వామీజీకి. కళ్ళు తెరిచి చూశాడు, అరే నేను ఉండేది ఇక్కడ కాదే, నేను ఉండే ప్లేస్లో లేనే అని చెప్పి చూసి, పక్కలో ఎవరు ఉంటారు కదా, ఎక్కడున్నాం మనము? స్వామీజీ సిఎంసి వేలూరుకి వచ్చినాం స్వామీజీ. ఎందుకు? ఆరోగ్యం కొద్దిగా, శరీరము కొద్దిగా ఇబ్బందిగా ఉంటే మేమే తీసుకొచ్చాం స్వామీజీ. అవునా, సరే. డబ్బులు ఎక్కడివి? డబ్బులు ఎక్కడివి? ఈ ప్రశ్నకు సమాధానం ఏం చెప్పాలో నాకు తెలియదు. వాడికి తెలియక వాళ్ళని పిలుస్తాను స్వామీజీ, నేను ఇక్కడ పెట్టాను, నాకు పిలిచినారు. వస్తే డబ్బులు ఎక్కడివి? ఆశ్రమం డబ్బులు ఉన్నాయి కదా స్వామి, దాన్ని ఖర్చు పెట్టాను స్వామీజీ. ముందు ఇక్కడి నుంచి నన్ను తీసుకెళ్ళిపో. డాక్టర్ వచ్చాను చూసేదానికి. నన్ను చూడొద్దండి, నన్ను చూడొద్దండి. ఎందుకు? ఆశ్రమ డబ్బులతో నాకు వద్దు. వాళ్ళు భక్తులు ఇచ్చిన దేనికి? ఆశ్రమానికి ఇచ్చినారు వాళ్ళు. ఆశ్రమానికి ఇస్తే ఆ డబ్బులు ఈ శరీరానికి ఖర్చు పెట్టడమా? తప్పు చేయకూడదు, తీసుకెళ్ళిపో. డాక్టర్ దగ్గర చూపించలేదట, వచ్చి చూస్తే వద్దండి, వద్దు, చూడకండి, ఒప్పుకోలేదు, తీసుకెళ్ళిపోయినారా ఆశ్రమానికి. వెంటనే ఈ విషయం ఏమైంది? భక్తులకి అందరికీ తెలిసిందే. స్వామీజీ ఆరోగ్య నిమిత్తం స్వామీజీ శరీరం మాకు కావాలి, ఆ ఆరోగ్యమును కాపాడి ఆ శరీరముతో మాకు పని ఉంది కాబట్టి ఆ శరీరానికి సంబంధించి వైద్య ఖర్చుల నిమిత్తం మేము ఈ ధనాన్ని ఇస్తున్నాము అని చెప్పి లెటర్ రాసి ఇస్తే, దాని వస్తే ఆ లెటర్ తీసుకొని వచ్చినారంట స్వామీజీ దగ్గరికి. స్వామీజీ ఇట్లా ఈ లెటర్లు వచ్చినాయి, ఇట్లా లెటర్లు వచ్చినాయి. ఓహో, అయితే వాళ్ళందరికీ ఈ శరీరం అవసరం అన్నమాట. ఆ ధనముతో కావాలంటే ఈ శరీరం తీసుకుపో. ఏంది ఇది? ఏందండి ఇది? అది మహర్షి. అర్థమైనా? ఎంత ప్రాధాన్యం ఎట్లుంటుంది చూడండి. యమనియమాదులన్నీ ఏడున్నాయి? అవి యమనియమాదులు ఎక్కడో ఉన్నాయి. వీరి స్థితి ఎక్కడుంది ఇప్పుడు? శరీర భావనే లేదు, స్పృహే లేదు. చూడండి ఎట్లా ఉందో. అది అమృతం స్యాత్, అది అమృతం, అమృత స్థితి. అది ఆ స్థితికి మనం చేరాలంటే దానికి మార్గం కావాలిగా. ఎట్లా అనేది దాన్ని చెప్పుకుంటున్నాం ఇక్కడ. ఆత్మానం రథినం విద్ధి, శరీరం రథమేవతు, బుద్ధింతు సారథం విద్ధి, మన ప్రగ్రహమేవచ. ఇంద్రియాని హయానాహుర్ విషయాంస్తేషు గోచరాన్ మనోయుక్తం భోక్తేత్యాహుర్ మనీషిణః. ఇప్పుడు రథం, శ్రీకృష్ణ పరమాత్మ యుద్ధం చేశారుగా, అర్జునుడు యుద్ధం చేశాడుగా. అర్జునుడు యుద్ధం చేస్తే ఎవరికి ప్రాధాన్యం ఇక్కడ? అర్జునునికా సారథికా? అర్జునుడు యజమాని. ఇప్పుడు నువ్వు బస్సులో కూర్చున్నావు, కారు ఉందబ్బా, కారులో కూర్చున్నావు, కారు నీదే, పెట్రోల్ నీదే, పెట్రోల్ నీదే, కూర్చోండి సీట్లో ఉండేది కూడా నువ్వే. కానీ డ్రైవరు ముందర తోలుతా అన్నాడు. నిన్ను క్షేమంగా చేర్చాలంటే ఎవరు చేర్చేది? ఇప్పుడు ఎవరికి ప్రాధాన్యం? నువ్వు ప్రార్థించలేమన్నా జరగకుండా. అట్లాగే ఇప్పుడు కూడా ఈ దీన్నంతా నడిపిస్తూ ఉండేవాడు సారథి. అందుకే వాడి యొక్క గమ్యం బాగా సక్రంగా చేరాలంటే ఈడు యజమాని ఆత్మే కావచ్చు, యజమాని ఆత్మస్వరూపమే కావచ్చు. ఆత్మస్వరూపమైన ఆత్మస్వరూపాన్ని సక్రంగా తీసుకెళ్ళి చేర్చేది బుద్ధి. అందుకే ఆ రథమును పోల్చుండేది. ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోద్భుతి ధ్రువ నీతి మతిర్మమ. ఆడుండే గుర్రాలు ఎట్లా ఉంటాయి? కలర్ ఏంటి గుర్రాల కలరు? తెల్లని కలర్.
శ్వేతవర్ణం, తెల్లని గుర్రాలు. గుర్రాలు తెల్లగా ఉన్నాయండి. తెల్లగా ఉన్నాయంటే ఏంటి? సత్వగుణం. తెలుపు సత్వగుణం. ఎట్లుండే గుర్రాలు కూడా అట్లే చూసినారంటే ఆ గుర్రాలు అట్లే బాగా ఉన్నాయన్నమాట. బలిష్టమైన గుర్రాలు. 1, 2, 4 గుర్రాలు. 4 గుర్రాలు. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. 4 గుర్రాలు. చూడండి ఎట్లా ఉన్నాయి. లేకంటే 5 గుర్రాలు కూడా పెట్టుకోకపోతుంది ఇప్పుడు. 5 గుర్రాలు. 5 గుర్రాలు అన్నప్పుడు పంచ జ్ఞానేంద్రియాలు. ఇవన్నీ సత్వగుణం. సత్వగుణంలో ఉండాలా. శ్రీకృష్ణ పరమాత్మ సారథిగా ఉన్నాడంటే ఇక్కడ సత్వగుణంతో ఉంటాయి. దానికి పట్టుకోండే కళ్ళెం మనస్సు. అంటే మనస్సు అనేది కళ్ళెం. దాన్ని అన్నింటిని ఆడించేది ఏది? కళ్ళెం. వెనకాల పట్టుకోండేవాడు ఎవరు? పరమాత్మ. వెనకాల కూర్చోండేవాడు యజమాని. ఆహా, ఆ యజమానికి ఈ సారథి దొరికినాడంటే దానికంటే భాగ్యమా? భీష్మాచార్యుల వారు అంపశయ్య మీద పడిపోయి ఉంటే అప్పుడు పోయి ఏంటంటో ధర్మాలను అడిగితే అన్ని ధర్మాలు ఏంటంటో చెప్తే అప్పుడు ఆయన ఈ ధర్మాలన్నీ అప్పుడేమైనా ఆయన ఏమన్నాయి తాత అని చెప్పి అప్పుడు ద్రౌపది మాత అడిగితే, అమ్మా అప్పుడు తినింది ఏంది నేను? ఆ శరీరం అదంతా ఉన్నింది, ఆ రక్తం అంతా అది. ఇప్పుడు నేను ఎక్కడున్నా? ఇప్పుడు నేను ఎక్కడున్నాను? దేని మీద ఉండా? అంపశయ్య. ఏది? బాణాలు ఎవరివి? అర్జునుడివి. అర్జునుడు ఎవరు? పార్థసారథి. పార్థుణ్ణి పరమాత్మనే, శ్రీకృష్ణ పరమాత్మనే సారథిగా పెట్టుకున్నవాడే. శ్రీకృష్ణ పరమాత్మే సారథిగా ఉన్నాడంటే ఆయన ఎట్లాంటి వాడు? శ్రీకృష్ణ పరమాత్మను ముందు పెట్టుకొని ఆయన చెప్పగా వేసిన బాణాలు అవి వచ్చి పడినాయి నాకు ఇక్కడ. అంటే ఇప్పుడు ఏమైంది? అవన్నీ వచ్చి నాలో ఉండేవాడు అన్నింటినీ తొలగించి వేసేసినాయి, అన్నీ పోయినాయి. చూడు, శ్రీకృష్ణ పరమాత్మను సారథిగా పెట్టుకున్నాడంటే ఎంతటి గొప్పవాడైతే, ఎంతటి అంతఃకరణ శుద్ధి కలిగిన వాడైతే శ్రీకృష్ణ పరమాత్మ అక్కడ సారథిగా ఉంటాడు. నీవు కూడా ఎవరైనా సరే ఇప్పుడు అంతఃకరణమే అర్జునుడు. అంతఃకరణం అంటే మనస్. అంతఃకరణం రాత్రి చెప్పుకున్నాం కదా. అంతఃకరణమే అర్జునుడు. ఆ అర్జునుడు అంత పరమ పవిత్రంగా ఉంటే ఆయనకు సారథి ఎవరవుతాడు? శ్రీకృష్ణ పరమాత్మ. శ్రీకృష్ణ పరమాత్మ సారథి నాకు ఇప్పుడు ఎట్లవుతాడు? భగవద్గీత. అర్జునుడికి చెప్పింది ఏమిటి? భగవద్గీత. ఆ భగవద్గీత రూపంగానే నాకు ఇప్పుడు సారథిగా ఉన్నాడు. అంటే ఇప్పుడు నేనేం చేయాలా? శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లుగా నేను పోతే. అర్థమవుతుందా? సారథి ఇప్పుడు నడిపిస్తున్నాడా లేదా? నన్ను నడిపిస్తున్నటువంటిది శ్రీకృష్ణ పరమాత్మ సారథి. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లుగా నేను ఉంటే అప్పుడేమవుతుంది? సక్రమంగా బండి నడుస్తుంది. విజ్ఞాన సారథిర్యస్తు మనః ప్రగ్రహవాన్నరః. అంటే విజ్ఞాన సారథి. బుద్ధి ఏమైపోవాలి? ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అయిపోవాలి. శ్రీకృష్ణ పరమాత్మ కావడం అంటే భగవద్గీతలో ఉండేటువంటి వివేకము ఈ బుద్ధిలో రావాలి. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఎక్కడున్నాడు? బుద్ధి రూపంగా ఉన్నది శ్రీకృష్ణ పరమాత్మయే. ఎక్కడున్నాడు ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ? ఈ బుద్ధి రూపంగా వివేకము, భగవద్గీతలో ఉండే వివేకం వస్తే అదే శ్రీకృష్ణ పరమాత్మ. కాబట్టి మనం ఏమి చేయాలన్న తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థితం. ఆహా, ఎంతటి అద్భుతమైనటువంటి బోధ చూడండి. శ్రీకృష్ణ పరమాత్మ అంటే శరీరమా? విజ్ఞానం, తత్వం. ఎత్ర గీతా విచారశ్చ పఠనం పాఠనం శృతం తత్రాహం నిశ్చితం పృథ్వీ. నేను అక్కడ ఖచ్చితంగా ఉంటాను. ఎట్లా ఉంటాను? జ్ఞానరూపంగా ప్రకటమవుతున్నాను. చూడండి, శ్రీకృష్ణ పరమాత్మ లేడా? ఎంత స్పష్టంగా ఉన్నాడు. అర్థమవుతుందా?
కొద్ది కొద్దిగా ఇక్కడ సమయానికి సందర్భాన్ని బట్టి మనం తీసుకొని రావాలి. దాన్ని ఇప్పుడు చెప్పుకునేదానికి ఇది సమయం కాదు. మీరు ప్రశ్నలు అడిగేటప్పుడు అడగండి, దాన్ని చెప్తాను. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఎవడైతే విజ్ఞాన సారథిర్యస్తు మన ప్రగ్రహవాన్నర సోధ్వన పారమాప్నోతి, సోధ్వన పారమాప్నోతి, పారమాప్నోతి. వాడు ఎవడైతే శ్రీకృష్ణ పరమాత్మ సారథిగా ఉండి, అంటే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి వివేకమే ఇప్పుడు ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ సారథి, అంటే భగవద్గీతయే సారథి. భగవద్గీతను ముందర పెట్టుకొని ఎవడైతే భగవద్గీత చెప్పినట్లుగా వాడు ప్రయాణం చేస్తున్నాడో అప్పుడు వాడిని నడిపిస్తున్నది ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మే. అట్లా ఎవడైతే ముందుకు వెళుతున్నాడో వాడు తద్విష్ణోహో పరమం పదం. అప్పుడు వాడు దేన్ని పొందుతాడు? విష్ణుపదం పొందుతాడు. విష్ణుపదం అంటే ఆడుందా? అది కాదు విష్ణుపదం అంటే. అంటే స్వరూపమే విష్ణుపదం, స్వరూపమే. నిన్న చెప్పుకున్నాం, సబ్రహ్మ సశివ సహరి స ఇంద్ర, అదే ఈ స్వరూపం అని చెప్పాను, గుర్తుందా? అదే ఇది, ఇదే అది. ఇప్పుడు ఆ విష్ణు పదం ఇదే. అర్థమైనా? ఇంతవరకు నిలుపుదాం ఇప్పుడు ఇక్కడ, ఎందుకంటే నెక్స్ట్ రేపు ఇంకొద్దిగా వేరే దీనికి ఇంకొక కొద్దిగా అర్థాన్ని, వేరే ఇంకొక అర్థాన్ని చెప్పి దీన్ని ముగిస్తాం రేపు. సరే. ఓ असतो मा सद्गमय, ॐ तमसो मा ज्योतिर्गमय, ॐ मृत्योर्मा अमृतं गमय, ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ तत्सत्। ॐ सर्वं श्री सद्गुरुचरणारविन्दार्पणमस्तु। ॐ जय बोलो श्री कृष्ण परमात्मा की जय, बोलो गीता माता की जय, बोलो भक्त मंडली की। हर नमः पार्वती पतये। जय सीताराम। हरिः ॐ तत्सत्। ॐ